రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. అశోక హోటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భేటీ అవుతారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కావడం లేదని బీజేపీ పెద్దలకు సమాచారం ఇచ్చారు చంద్రబాబు. మోడీ మూడో టర్మ్లో ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శ తిప్పికొట్టడం అంశాలపై చర్చ జరుగుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పలు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యలను బీజేపీ పెద్దలకు వివరించారు. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. ఇక అశోక హోటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, రేపు ఢిల్లీలోని అశోక హోటల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగబోతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఈ యొక్క ఎన్డీఏ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేపట్టారో, ఇప్పటికే ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమావేశం ఇటు ప్రధాని మోడీ అధ్యక్షతలో ఈ యొక్క సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇతర కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు ఈ యొక్క ఎన్డీఏ సమావేశంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ మూడో టర్మ్ లో ఎన్డీఏ ఏడాది పాలన సంబంధించినటువంటి అంశాలు, ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అంశాలతో పాటు దేశ భద్రత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇతర ముఖ్యమంత్రులు ఇచ్చేటువంటి సలహాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అనేక ఆరోపణలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ఆపరేషన్ సింధూర్ లో చేపట్టినటువంటి ఆ సమయంలో ఆపరేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రధాని మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్ ఇటు ఎన్డీఏ ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులకి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రేపు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క మధ్యాహ్నం లేదా మధ్యాహ్నం 3:30, 4 గంటల వరకు ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది.